హాయ్ ఫ్రెండ్స్, ఇదే దోసపిండి ప్యాకెట్. మనం పప్పులు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. కష్టపడి గ్రైండర్లో వేసి మిక్సీలో వేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. దోసపిండి ప్యాకెట్, నేను ఇది 4వ ప్యాకెట్. బాగుంటుంది దోసపిండి అయితే. ఇది నేను చేతితో కలిపేయకోకుండాను మిక్సీలో వేసి ఒక్కసారి అలా కలిపేసుకుంటే ఉండలుగా లేకోకుండా వచ్చేస్తుందని చెప్పి నేను మిక్సీలో అయితే వేసేసి ఒక్కసారి ఉండలు లేకుండా ఉండడం కోసం అని చెప్పి ఇలా నేను మిక్సీలో అయితే ఒకసారి కలిపేసుకుంటాను. చూపిస్తాను. మిక్సీ అయితే పట్టేసానండి. ఇదిగో ఇలా అట్టుపిండి లాగానే ఉంటుంది. ఇది నైట్ టైం అండి. నేను నైట్ టైం పట్టేసుకొని రేపు మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. గంటితో అయితే ఇంకోనండి, నైట్ ఇలా పెట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసేసి ఇది రేపు మార్నింగ్కి పుడుతుందండి. మనం అచ్చం దోసపిండి ఎలాగైతే వేసుకుంటామో, ఎలాగైతే పప్పులు మిక్సీ వేసి నానబెట్టి మిక్సీ గ్రైండర్ అలా వేసి అయితే పెట్టుకుంటామో, రేపు మార్నింగ్ కూడా అలాగే ఇది నైట్ నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు చూసేద్దాము. ఇంకోండి, నైట్ నానబెట్టాము. పిండి పొంగింది, చూసారా ఎలాగుందో. దోశ అయితే వేసేసేద్దాము. మొత్తం రెడీ అయిపోయింది. అట్ల పాన్ వేడైపోయింది. ఫ్రెండ్స్, అట్లయితే రెడీ అయిపోయినాయి. 7 వచ్చినాయి మొత్తము. ఇంకొంచెం పిండి ఉంది, ఈవినింగ్కి వేసుకుందామని చెప్పి అట్టి పెట్టాను.